అక్షయ రెడీయా? 3, 2, 1 గో. ట్యాప్ చేయి. పట్టుకోవద్దు, బెలూన్ ట్యాప్ చేస్తూ ఉండాలి. గట్టిగా ట్యాప్ చేసి కిందకి కూడా తీసుకో. పెట్టుకో. కింద పడినివద్దు దాన్ని. గట్టిగా ట్యాప్ చేయి. గో. పరిగెట్టు. నేను ఎత్తి మీద పెట్టుకో. అక్కడే పిరమిడ్ పెట్టు. ట్యాప్ చేయి. ఇప్పుడు మళ్ళీ తీసేయి. ఓకే, 1 minute 20 seconds ఓవర్. ఫాస్ట్ గా. Three points now. పిరమిడ్ పెట్టి. లాస్ట్ 20 seconds. లాస్ట్ 15 seconds అవుట్. ఓకే, అక్షయ్ గారు మొత్తం ట్యాప్ చేస్తూ 3 రౌండ్లు అయితే ఫినిష్ చేశారు. 4వ ప్లేస్ లో అంటే తీసేసిన తర్వాత పిరమిడ్ పెట్టలేదు కాబట్టి 3 పాయింట్స్. ఈరోజు మన గేమ్ లో ఇప్పటి వరకు అక్షయ 3 పాయింట్లు సాధించింది. నెక్స్ట్ అంజలి రెడీగా ఉంది. చూద్దాం ఎన్ని పాయింట్లు సాధిస్తుందో. 2 minutes టైం. ట్యాప్ చేస్తూ తీసేసి మళ్ళీ పెట్టాలి. అంతే. రెడీ? 3, 2, 1 గో. తీసుకొచ్చుకొని దగ్గరికి. ఈ లోపల కింద తీసేసాయి. కొంచెం పైకి ట్యాప్ చేస్తామంటే తీసుకోవచ్చు. అది చుట్టూ తిరగచ్చు, ఏం ప్రమాదం లేదు. అంతే. ట్యాప్ చేయి, కింద పడినావు కదా. ఒక్కొక్క గ్లాస్ 2 గ్లాసులు ఉండిపోయినాయంటే తర్వాత మళ్ళీ మనకే తప్పు. ట్యాప్. లాస్ట్ 40 seconds. పిరమిడ్ కంప్లీట్ చేయి ఫస్ట్. అవుట్. ఓకే, సో మొత్తానికి 2వ పిరమిడ్ కూడా మనకు అవ్వలేదు. ఒక పిరమిడ్ తీసాం, ఇంకో పిరమిడ్ పెట్టే లోపల అయిపోయింది కాబట్టి అంజలి 1 పాయింట్. చాలా ఫాస్ట్ గా ఆడి 3 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచింది అక్షయ. నిమ గారు, ఇప్పుడు సాధారణంగా మనకి ఏదైనా టఫెస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డబ్బులు కావాలని ఎవరినైనా అడిగితే మెయిన్ మనం ఎవరిని అప్పు అడగలేము. ఒకవేళ ఆ కరెక్ట్ టైంకి అప్పు అడిగినా లేదు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి టైంలో ఏం చేయాలి అని ఆలోచిస్తే సో మీకేమైనా ఐడియా వస్తుందా? మోస్ట్లీ ఒకవేళ మన ఇంట్లో గోల్డ్ ఏదైనా ఉంటే ఈదర్ మనం దాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే సేల్ చేయడం కానీ చేస్తాము. అంత టఫ్ సిచ్యువేషన్ లో. ఎగ్జాక్ట్లీ. చాలా ముఖ్యమైన అవసరం వచ్చినప్పుడు మన ఇంట్లో గోల్డ్ అమ్ముకోవాలి అనుకున్నప్పుడు చాలా సందేహాలు, మరెన్నో అపోహలు వస్తాయి. సో ఏంటి అంటే అటువైపు కరెక్ట్ పర్సన్ ఉన్నాడా లేదా, లేదు మన దగ్గర ఉన్న బంగారానికి కరెక్ట్ వాల్యూ వస్తుందా లేదా అని. ఇప్పుడు ఎలాంటి అపోహలు, సందేహాలు లేకుండా పూర్తి ఆటోమేటెడ్ ప్రక్రియలో మీ బంగారాన్ని బేఫికర్ గా అమ్ముకునే అవకాశాన్ని అందిస్తుంది వాల్యూ గోల్డ్. సెల్ గోల్డ్ బేఫికర్.